హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ మటన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బోన్లెస్ మటన్ తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ పైన బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసి ఒక 1 స్పూన్ పసుపు వేయాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1.5 kg చికెన్, బోన్లెస్ చికెన్, దానికి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే వాటర్ పోయే వరకు ఉంచాలి. ఆ వాటర్ పోయే వరకు ఉడకాలి మొత్తం. ఇది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని చూసారు కదా, ఏం యాడ్ చేయకూడదు. వాటర్ కానీ ఏం కానీ యాడ్ చేయకుండా దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. కొంచెం మెత్తగా అవ్వాలి ముక్క. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కంచుడు పెట్టుకొని దాంట్లో ఒక 750 grams పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. చట్నీ పాడవ్వకుండా ఉంటుంది. ఒక 1 month పాటు పాడవ్వకుండా ఉంటుంది. అలాగే ముక్క వాసన రాదు. టేస్ట్ కూడా బాగుంటుంది. పల్లి నూనెతోనే చేసుకోవాలి చట్నీ చేసుకున్నప్పుడు. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చట్నీ ఒక 1 month పాటు పాడవ్వకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చట్నీకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. మటన్ చట్నీ, చికెన్ చట్నీ రెండు సేమ్ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 5 to 10 minutesలో రెడీ అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. అందుకే కలుపుతూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేయాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసి దాంట్లో ఉండే పచ్చి వాసన పోయే వరకు ఒక 1 to 2 minutes పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో ధనియాలు, ఇలాచి, మెంతి, లవంగం, షాజీరా, జీరా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక 1 cup. ఆ తర్వాత 150 grams కారం యాడ్ చేయాలి. 150 grams సాల్ట్ యాడ్ చేయాలి. ఈక్వల్గా యాడ్ చేయాలి. 1.5 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 150 grams కారం, 150 grams సాల్ట్ సరిపోతుంది. అలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇందాక ఆయిల్ ఉంది కదా, అల్లం పసుపు యాడ్ చేసిన ఆయిల్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 hour పాటు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఒక 6 నిమ్మకాయలు తీసుకొని 6 నిమ్మకాయల రసం యాడ్ చేసుకోవాలి. అంతేనండి. నెక్స్ట్ మటన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోన్లెస్ మటన్ తీసుకోవాలి. బోన్లెస్ మటన్ తీసుకొని ఒక 1 kg ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిపేసి ఆ తర్వాత ఒక 5 విజిల్స్ రావాలి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఎందుకంటే మటన్ కాబట్టి ఎక్కువగా ఉడకాలి. అందుకోసం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.
ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి. తీసేసి దాంట్లో కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ వాటర్ పోయే వరకు ఉడకపెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఆ వాటర్ పోయే వరకు ఉడకపెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని ఒక 500 గ్రామ్స్ పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కేజీ మటన్ కాబట్టి 500 గ్రామ్స్ పల్లి నూనె సరిపోతుంది. పల్లి నూనెలో మటన్ యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టిన మటన్ యాడ్ చేసి సేమ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్క గట్టిగా ఉంటుంది, మళ్ళీ ఎక్కువగా అంత టేస్ట్ ఉండదు. అందుకోసమే ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ పసుపు కూడా వేయాలి. పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 100 గ్రామ్స్ కారం యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 100 గ్రామ్స్ కారం యాడ్ చేసి ఒక 75 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ మెంతి పౌడర్ యాడ్ చేసుకొని ధనియాలు, ఇలాచీ, మెంతి, లవంగం, షాజీరా, జీరా కూడా గ్రైండ్ చేసుకొని ఒక 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు చల్లారనివ్వాలి. ఒక 1/2 అవర్ పాటు చల్లారిన తర్వాత ఒక 4 నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసం దీంట్లో యాడ్ చేసుకోవాలి మటన్ పికిల్లో. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మటన్ పికిల్, చికెన్ పికిల్ ఒక 1 మంత్ పాటు పాడవకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.